ఇక ప్రక్షాళన మొదలు. ఆ నేతలకు మీనాక్షి నటరాజన్ వార్నింగ్. అయితే ఈ మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఉన్నారో చాలా సామాన్యరాలుగా కనబడతా ఉంది. మళ్ళీ ఎంతవరకు అది నిజమో లేకపోతే ఇది ఏమంటారు కెమెరా ఫోజింగ్ లేకపోతే ఇంకోటి కాదు. ఎందుకంటే ఆవిడ దిగడమే కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒక 2 బ్యాగులతో దిగింది. ఎవరికి కూడా ఇవ్వలేదు. తన బ్యాగ్ తానే మోసింది. తను రావడం జరిగింది. అక్కడ సింపుల్ సిటీగా అనిపించుకుంది. దాని తర్వాత ఇక బాగా చర్చ వినబడుతుంది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు జరగబోతోంది. సో అది సీఎం సీట్ నుంచే మారబోతుంది అంటూ కూడా వార్తలు వినబడుతూ ఉన్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజం అనేది మనము ఒక్కసారి పరిశీలించినట్టయితే మిత్రులారా, మనకు ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా సీఎం మార్పుకే నటరాజన్ మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల పరిణామాలు చాలా ఘోరంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు కూడా ఎక్కడ కూడా సీఎంకి సంబంధించింది కానీ హ్యాపీగా లేరు. కార్యకర్తలు కూడా హ్యాపీగా లేరు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొదటి స్థానంలో ఉత్తమ్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తా ఉంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ రెడ్డి కోటా కింద ఓసీ కోటా కింద ఇస్తే ఖచ్చితంగా ఉత్తమ్కి ఫస్ట్ ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. లేదు నెక్స్ట్ అటు సామాజిక వర్గం ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఒకవేళ అట్లా చూడాలనుకుంటే మనకు దామోదర్ రాజనరసింహ కూడా తెరపైకి వస్తున్నారు. దామోదర్ రాజనరసింహ కూడా తెరపైకి వస్తూ ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారు కూడా తెరపైకి వచ్చి తనంతు బలం కూడా చూపించుకోవడం జరుగుతుంది. అధిష్టానం దగ్గర కూడా దామోదర్ రాజనరసింహకి మంచి ఉంది. అండ్ నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. అండ్ ఇంకొకటి ఇంకిద్దరు కొత్తగా అంటే ఇంకిద్దరు పాత వాళ్ళే సీనియర్ నాయకుల పేర్లు కూడా వినపడతా ఉంది. వీళ్ళందరినీ అందుకే మీరు మొన్న ఎస్ఎల్బిసికి సంబంధించిన ఘటనలో రేవంత్ ఎప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పొగడడానికి ఎప్పుడు కూడా అది చేయలేదు. కానీ తొలిసారి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పొగిడాడు. తను క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తను తీసుకోలేదు. మా ప్రభుత్వం అంటూ తను తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటి వరకు కూడా మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి అన్ని క్రెడిట్లు వాడుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా క్రెడిట్ ఇవ్వలేదు. కానీ ఎస్ఎల్బిసి ఘటనకు సంబంధించి ఇంకా ఇట్లా ఉంది, నా పైన ఇంత ఉంది, ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ నుంచి మా నాయకుల దగ్గరనే ఇంత ప్రాబ్లం ఉంది అని ఈ పద్ధతి చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి నటరాజన్ కూడా మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక నటరాజన్ ఒకవేళ నిజంగానే నటరాజన్ కూడా అట్లాంటి పనులు ఏదైనా చేస్తే కింది స్థాయి నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రక్షాళన తప్పదు అంటూ కూడా వార్తలు వినబడతా ఉన్నాయి. సోషల్ మీడియాలో వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. ఆమె నేటి నుంచి రాష్ట్రంలో పార్టీ పనితీరుపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చేపట్టనున్నారు. గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్సభకు సంబంధించి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు పడుతుందని నటరాజన్ హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఖచ్చితంగా మంచి పదవులు ఉంటాయంటూ కూడా నటరాజన్ హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఇన్ఛార్జీల వల్లే సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామంటూ కూడా ఆమె కడాఖండిగా చెప్పడం జరిగింది. పొడంచేరులోని మైపాల్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తనని ఇబ్బంది పెడుతున్నారంటూ కాట శ్రీనివాస్ గౌడ్ సమస్యలు పరిష్కారం కోసం కమిటీ వేసిన ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలంటూ నటరాజన్ని కాట కోరారు. అధికారులు తమ మాట వినడం లేదని, మరి కొందరు నేతలు ఇంకా బీఆర్ఎస్ నేతలు అధికారంలో చెలాయిస్తున్నారని మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా తమ చెప్పిన వారికి ఇప్పిస్తే గౌరవం ఉంటుందని నటరాజన్కి పలువురు నేతలు
చెప్తున్నారు. అయితే నిన్న మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నేతలకు నిన్న ఏదైతే సమావేశం నిర్వహించారో దీంట్లో అటు పొటెన్షియల్కి సంబంధించి పొటెన్షియల్లో దాదాపు 3 వర్గాలుగా విడిపోయింది. పొటెన్షియల్ కాంగ్రెస్ 3 వర్గాలుగా విడిపోయింది. ఒకటి గుడెం మైపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డికి సంబంధించిన వర్గం, రెండోది కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన వర్గం, మూడోది అటు మన ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారో మన ముద్రాజ్ బిడ్డ, తనకు సంబంధించిన మధు, అతనికి సంబంధించిన వర్గం. అయితే ఈ 3 వర్గాల స్వయం లోపము. ఇక అధికారం ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే ఎట్లా చెప్తే అట్లా అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ తీరు మారిందంటూ కూడా కాటా శ్రీనివాస్ యాదవ్ గత కొద్ది రోజుల క్రితం గాంధీ భవన్లో మనం చూసాం కూడా, ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు కూడా దానిపైన ఎంక్వైరీ నడుస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏం తేలిందని కూడా చెప్పలేదు. సో అదే విషయమై కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా నటరాజన్కి చెప్పినట్టు తెలుస్తా ఉంది. సో ఖచ్చితంగా మమ్మల్ని పట్టించుకోవాలంటూ కూడా. అండ్ నెక్స్ట్ ఇక నర్సాపూర్కి వస్తే, నర్సాపూర్ సంబంధించి అసలు మొత్తం 3 కూడా బాహాబాయి అన్నట్టున్నారు. సో నర్సాపూర్ కాంగ్రెస్ లో కూడా పేలుమని చెప్పుకోవచ్చు. ఇంక గజ్వేల్ చెప్పొద్దు. ఇక గజ్వేల్లో కేసీఆర్ ఏదైతే గజ్వేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారో దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో లొసలొసలు అంటున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి సభలో భాగంగానే వాళ్ళు ముందే సీఎం ముందు కూడా కొట్లాడుకున్నట్టు కూడా మనం వార్తలు విన్నాం. సో ఇవన్నిటికీ చెక్ పెడుతూ నటరాజన్ మొదటిగా తన ప్రక్షాళన మొదలుపెట్టింది. ఖచ్చితంగా పార్టీలో ఎవరైతే ఉంటారో పార్టీకి సంబంధించిన నేతలు ఖచ్చితంగా క్రమశిక్షణకు లోబడి ఉండాలి. సో క్రమశిక్షణ లోబడి ఉంటే పార్టీ నుంచి రిమూవ్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రక్షాళన మొదలు పెడతారా లేదన్నది కూడా చూడాల్సిన అంశం. స్పీకర్కు హరీష్ రావు లేఖ. రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ గడ్డం ప్రసాద్కు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. నక్షత్రం గుర్తులేని ప్రశ్నలకు ఇప్పటి వరకు ఎందుకు సమాధానాలు ఇవ్వలేదని స్పీకర్ను హరీష్ రావు ప్రశ్నించారు. నక్షత్రం గుర్తులేని ప్రశ్నలు అసెంబ్లీ బిజినెస్ రూల్ 52(10) ప్రకారం రాతపూర్వక సమాధానాలు టేబుల్ పై ఉంచాలని గుర్తు చేశాం. గత అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం రాలేదని హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర నియోజకవర్గ ప్రజల కోసం సభలో ప్రశ్నలు అడగడం, సకాలంలో సమాధానాలు పొందడం సభ్యుల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. సో ఇది పరిస్థితి.